ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ఫ్రెండ్స్ ఎంతకంటే ఆడియో అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, అది కూడా మీకు కూడా తెలుసు. సో ఇదైతే 3D టైప్లో ఉంటుంది, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కొంచెం చూసుకోండి, నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఓకే, కొత్త వాళ్ళైతే చూస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ అలర్ట్ మోషన్ అయితే పెట్టాను. మీకు ఎలాంటి వాటర్ మార్క్ కానీ ఏది కానీ రాదు. ఇంకా ఎక్కువ చెప్పలేను అలర్ట్ మోషన్ గురించి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిన్ చేసి పెట్టాను, మీరైతే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. ఓకే, ఒక 1 క్లిక్లో మీకు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. మీకు రాంబాయి సాంగ్ మీద 3Dలో చేసిన. ఓకే, సో ఇది మీరైతే ఫస్ట్ అయితే కెమెరా అయితే ఆన్ చేసుకుని ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫాంట్ ఆల్రెడీ ఇచ్చిన అనుకుంటా, చూడండి ఒకసారి, లేకపోతే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఒకటే అంటే మీకు పూర్తిగా ప్రాజెక్ట్ అనేది మనకి ఇంపోర్ట్ కాలేదు. నేను డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, సాంగ్ అయితే 41 సెకండ్ 42 సెకండ్ అట్లా ఉంటుంది. ఓకే, అయితే చూసుకోండి, ఎక్కడెక్కడ కరెక్ట్ బీట్ మార్క్ ఉన్నాయి అక్కడక్కడ చూసుకోండి. ఓకే, సో ఇందులో మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం, ఇప్పుడైతే మనకి సాయి పల్లవి గారు అయితే మనకి ఈ డ్రెస్లో ఉంది కదా, మనకైతే వేరే ఫోటో చేంజ్ చేసుకున్నా కానీ, ఒక నిమిషం ఫోటో అయితే టచ్ చేయండి, దానిపైన కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వేరే మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే చూసుకొని ట్రై చేయండి. నేను ఫోటో రూమ్లో యాప్లో మనకి ఫోటో రూమ్ యాప్ అవైలబుల్ ఉంటుంది. మనకు ఫోటో మీద చేసేసి తర్వాత వేరే ఫోటో ఏదైనా ట్రై చేయండి. ఓకే, ఒక సెకండ్లో మనకైతే అది రిమూవ్ అయితే, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇలా అనమాట. ఓకే, సో ఇది అదే కలర్ ఉంది కాబట్టి, కలర్ సేమ్ ఉంది కాబట్టి, ఆ కలర్ కాకుండా వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. మనము ఎక్స్పోర్ట్ చేసుకొని మనమైతే ఇదైతే సేవ్ టు గ్యాలరీ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని మనకైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడైతే మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి, ఓకే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో అయితే ఇప్పుడు మనమైతే ఎడిట్ చేసుకున్నాం కదా, అదైతే పెట్టేసుకోండి. మీకు కొంచెం ఇలా కనపడేటట్టు చూసుకోండి. ఒకసారి అంతా తీసుకోండి. మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర ఇక్కడ అయితే కొంచెం ఇది ఉంది కదా. ఓకే, కొంచెం ఇలా అయితే జరుపుకోండి. ఓకే, ఇలా అయితే చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మనకు వేరే డ్రెస్ ఏదైనా చేంజ్ ఉందనుకోండి, సో దానికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే చేంజ్ అయినా చేసుకోవద్దు. లేకపోతే ఇది ఎఫెక్ట్లోకి వెళ్ళి మనకు హూ షిఫ్ట్ అనే ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో మనమైతే ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, బ్లూ కానీ పింక్ కానీ ఏదైనా ఉంటుంది. వేరే ట్రై చేస్తుంటే కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ లిరిక్స్ రాంబాయి అనే దగ్గర నుంచి మనకి ఇవి మొత్తం నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు దీనికి మొత్తం ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అంటే షేక్ ఎఫెక్ట్ లాగా వస్తుంది కదా. దీన్ని ఏం చేసినట్టే, ఇప్పుడు 42 సెకండ్ ఉంటుంది కదా, ఇక్కడ రాంబాయి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 33 నుంచి. ఓకే, ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే, ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో ఇదైతే కట్ చేయండి. ఓకే, సెంటర్ డివైడ్ చేసేసేయండి. దీనికి ఈ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మామూలుగా అయితే వస్తుంది. ఓకే, ఫొటోస్ తర్వాత ఇక రాంబాయి నుంచి కొంచెం మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ఇది షేక్ అంటే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఓకే, డెమో అయితే చూస్తారు అయితే నేను మొత్తం అయితే సాంగ్ అయితే వినిపించలేదు. ఓకే, సో ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఉంటుంది, మీకు అలర్ట్ మోషన్లోకి ఆల్రెడీ వచ్చేస్తుంది. 42 సెకండ్ ఉంటుంది ఇది. ఓకే, రాంబాయి న్యూ ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ఓకే, ఇదైతే మీరు జరుపుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదే కానీ ఇది వీడియో నుంచి ఈ సాంగ్ తీసినాం కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం. ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకన్ బటన్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.